మనం సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామంలో ఉన్న భవానీమాత ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆలయంలో కోరికలు నెరవేరుతాయంట. ఇక్కడ పిల్లలు లేని వారికి ఇక్కడ పిల్లలు పుడతారంట. పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తే సంవత్సరంలోపు పెళ్ళిళ్ళు కూడా అవుతాయంట. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఉన్న మన స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. ధార్మిక ఆస్తిక మహాశైలారా, తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట అనే గ్రామంలో 22 సంవత్సరాల క్రితం మహత్తరమైనటువంటి యొక్క సంకల్పం జరిగింది. ఈ స్థలము యొక్క పవిత్రత చాలా గొప్పదై ఉండవచ్చునేమో. ఈ స్థలంలో 500-600 సంవత్సరాల క్రితమే ఒక 4.5 ఎకరాల స్థలం ఇది. దీని చుట్టూ కూడా రాతితో చెక్కు చెదరినటువంటి యొక్క కోటగోడలు నలువైపులా దివ్య మనోహరమైనటువంటి యొక్క రీతిలో నిర్మాణం చేయబడి ఉన్నాయి. 32 ఫీట్ల ఎత్తుతో సుమారుగా 12 ఫీట్ల వెడల్పుతో నలుదిశల చక్కటి కోటగోడలు నిర్మితములై ఉన్నాయి. దీనికి ఇరువైపులా ఉత్తర దిశ యందు ఒక ద్వారం చిన్నది, ప్రాగ్భాగంలో ఒక పెద్ద ద్వారం మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా అనాది శివాని మందిరం కూడా ఇక్కడ ఉన్నది. నైరుతి భాగంలో ఆ అమ్మ యొక్క మూర్తి చాలా అపూర్వమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది. ఆ అమ్మ యొక్క ఆలయంలో తరచుగా ఇక్కడున్న స్థానిక భక్తులు సంవత్సరానికి ఒక పర్యాయం అమ్మకు నివేదనలు సమర్పించడం, అమ్మకు ఓడిబియ్యాలు పోసుకోవటం, ఆమెను ఆరాధించడం జరుగుతూ వచ్చింది. దాని క్రమంలో ఈ స్థలంలో ఎలా ఉండేది? స్థలం అంటే అనేకమైనటువంటి యొక్క చెట్లతో ప్రవేశించడానికి భయంగా అనేకమైన సర్పములు వాటి ద్వారా ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉండబడే ఈ స్థలం నందు పిల్లలు అప్పుడప్పుడు కొంత స్థలాన్ని చక్కగా చేసుకుని ఆటలాడుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నటువంటి స్థలంగా ఉండేది. దీంట్లో ఈ మృత్తికతో చేయబడ్డటువంటి యొక్క అష్టభుజ సింహవాహిని అయినటువంటి యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉంచి ప్రతి ఆశ్వీజ శుద్ధ ప్రతిపద నుండి విజయదశమి వరకు అమ్మవారి యొక్క ఆరాధన, నవరాత్రి ఉత్సవాలు కూడా కొన్నేళ్ల పాటు జరుగుతూ వచ్చాయి. దాని తరువాత ఇక్కడున్న స్థానిక భక్తులందరికీ కూడా మనం ఇంత గొప్పనైనటువంటి ఈ స్థలంలో అమ్మవారి ఇచ్చినటువంటి యొక్క సంపద ఈ ప్రాంతానికి, ఈ కోటగోడలతో ఈ నిర్మాణం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. దీన్ని మనం అమ్మవారికే అంకితం చేయాలి. ఇక్కడ అమ్మవారి యొక్క దివ్యక్షేత్ర నిర్మాణం జరగాలనేటువంటి యొక్క సంకల్పం అందరి హృదయాల్లోకి రావడం జరిగింది. అప్పుడు మన ప్రాంతంలో గొప్ప మహనీయులు, సిద్ధపురుషులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి యొక్క మహానుభావులు, వైరాగ్యమూర్తులు ఈ ప్రాంతీయులే వారు, మెదక్ జిల్లా వారు సన్యాసాశ్రమాన్ని తీసుకొని అప్పటికే చాలా కాలం అయిపోయింది. వారి వయస్సు 102 సంవత్సరాలు. వారు సదానందాశ్రమ పీఠమని బసవ కళ్యాణంలో ఆ పీఠాధిపతులుగా, పీఠాధీశ్వరులుగా వారు విరాజిల్లుతూ ఉన్నారు. వారి యొక్క దీక్షానామము సద్గురు మదనానంద సరస్వతి స్వామివారు. అట్టి మహానుభావులు మాకు గురువులు. ఈ ప్రాంతంలో గణేష్ గడ్డ దేవాలయం వారు అడుగిడిన తర్వాతనే మహోన్నతమైనటువంటి యొక్క రీతిలో నిర్మాణాలు కొనసాగి భక్తుల యొక్క అందరికీ కూడా దర్శనీయంగా మారి ఒక యాత్రాస్థలంగా తయారైంది. అట్లాగే సిద్దిపేటలో కోటిలింగేశ్వర ఆలయం, ఇట్లా ఒకటి కాదు అనేకములైన కొన్ని వందల దేవాలయాలు వారు యొక్క పాదస్పర్శ చేత అవి విరాజమానమై భక్తుల దర్శనానికి భక్తుల యొక్క సకల కామనలను ఈడేర్చుట కొరకై అవి
మహిమాన్వితములైన క్షేత్రములుగా విరాజిల్లుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ దేవాలయ నిర్మాణం చెయ్యాలి అన్న సంకల్పం వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థన చేయడం జరిగింది. ఎంతైనా మానవ శక్తి చాలా స్వల్పమైంది. మహనీయులు సత్పురుషుల యొక్క సంకల్పం చాలా విశేషమైంది. వారి సంకల్ప బలమే ముందుకు నడిపిస్తుంది అందరినీ కూడా. అంచేత వారిని వెళ్ళి ప్రార్థించి, స్వామివారు ఇలాంటి సంకల్పం ఉదయించింది, ఇక్కడ ఒక మధ్య భాగంలో ఒక దేవాలయం కట్టాలి అమ్మవారిది అనేటువంటి ఒక అభిప్రాయం కనుక మీరు తప్పకుండా అడిగిడి మీ పాదస్పర్శతో ఈ క్షేత్రం పునీతం చేసి ఆ సంకల్ప సిద్ధి చేయాలి అని వారిని ప్రార్థిస్తే వారి ఇక్కడికి రావటం జరిగింది. వారిని అప్పుడు ఆయన వయస్సు 102 సంవత్సరాలు, చాలా వైరాగ్య సంపన్నులు, మహానుభావులు. వారు ఏనాడు అన్నం తీసుకున్నది ఎరగడు. అటువంటి తపస్సంపన్నులు వారి ఇక్కడికి రావడం, వారు కాసేపు సమాధిలో ఉండి, ఇక్కడ నాయనా మీరు అనుకున్న ఒక ఆలయం, మామూలు ఇలా ఆలయం నిర్మాణం కాదు, ఇక్కడ అమ్మవారి సంకల్పం ఏమిటంటే ఇక్కడ యావత్ భారతదేశంలోనే ఈ యొక్క 2వ క్షేత్రంగా ఆవిర్భవించబోతూ ఉన్నది. ఇది 7 ప్రాకారములతో శక్తి ఆలయం ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. మొదటగా మన దేశంలో 7 ప్రాకారాలతో రంగనాథ స్వామి దేవాలయం తమిళనాడులో శ్రీరంగంలో ఉంది. అట్లాగే ఇక్కడ కూడా 7 ప్రాకారాలతో శక్తి ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ జాతవేదసి దుర్గా అష్టభుజ సింహవాహిని అమ్మవారు ఇక్కడ 11.5 ఫీట్ల ఎత్తుతో పీఠం కలుపుకొని ఇక్కడ విగ్రహం, ఏకశిలా విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠితురాలవుతుంది. చాలా మహిమాన్వితమైన సుక్షేత్రంగా ఈ ప్రాంతమంతా కూడా పునీతం చేసి ఈ ప్రాంతంలో ఉండే జనుల యొక్క సకల మనోరథములను ఈడేర్చేటువంటి యొక్క జగన్మాత ఇక్కడికి రాబోతుంది. ఇది సత్యము, దీన్ని ఎవరు కూడా మార్చలేరు అని వారు అమ్మ మాటగా వారి యొక్క ముఖకమలము నుండి ఇలాంటి యొక్క వాక్కు వెలువడడం జరిగింది. అదే సంకల్ప బలంతో ఇక్కడ ఎటువంటి ఆర్థిక శక్తి లేకపోయినప్పటికీ మెల్లమెల్లగా విగ్రహానికి ఒకరు బాధ్యత తీసుకోవటం, దీన్ని మహాబలిపురం నుండి ఈ ఏకశిలను తీసుకువచ్చి ఆళ్లగడ్డలో రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి యొక్క దుర్గడ్డ రామకృష్ణమాచార్యులు అనేటువంటి యొక్క మంచి ఉత్కృష్టమైన మంచి శిల్పి ఈ విగ్రహాన్ని 1 సంవత్సర కాలం చేయడం. దీంట్లో ఇంకా ఏమిటి అంటే మహిమ, ఆ విగ్రహాన్ని చేయడానికి ఆయన పూనుకొని మొట్టమొదటి రోజు అడుగు పెడితే ఆయన ఆ శిలలో నుండి ఒక వాక్కు వచ్చింది. ఏమిటి? అయ్యా నువ్వు బ్రహ్మచర్య దీక్ష వహించు, ఏకభుక్తం చెయ్యి, అయితేనే నా విగ్రహాన్ని చేయడానికి నీవు అర్హత కలుగుతుంది అని చెప్తే అదే పద్ధతిలో ఆయన ఆ దీక్షను పూని ఈ విగ్రహాన్ని చక్కగా చెక్కడం జరిగింది. దివ్యమంగళ స్వరూపం, మనోహరమైనటువంటి యొక్క మూర్తి ఆ జగన్మాత. ఇక్కడికి చాలా వేలాది మంది భక్తుల ఊరేగింపుతో ఇక్కడికి విగ్రహాన్ని రావడం, 2000 సంవత్సరంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగడం, ఇలా జరిగిన తర్వాత క్రమక్రమంగా ఇక నిర్మాణ కార్యక్రమాలకు భక్తులు చేయూతనిస్తూ ఒకటి ఇలా నిర్మాణాలు జరుపుకుంటూ వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ఆశ్వీజ శుద్ధ ప్రతిపద నుండి విజయదశమి వరకు 9 రోజులు చక్కగా భక్తితో శాస్త్రీయమైనటువంటి యొక్క రీతిలో నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో కూడా మధ్యాహ్నం 11:30 నుండి సాయంత్రం వరకు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం జరుగుతుంది. అలాగే అమ్మవారు ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క రోజు పాల్గొన బహుళ షష్ఠి కనుక దాన్ని పూర్ణాహుతిగా పెట్టుకొని 3 రోజుల ముందు అమ్మవారి వార్షికోత్సవాన్ని జరుపుకురావడం ఆనవాయితీగా వస్తుంది. అప్పుడు కూడా అఖండ అన్నదానము, తర్వాత నిరంతరం భగవన్నామస్మరణ, లక్ష దీపోత్సవం చివరి రోజు నాడు, ఇలా వార్షికోత్సవం కూడా వేలాది మంది భక్తులతో 100 క్వింటాళ్ళ అన్నదానంతో ఇక్కడ వార్షికోత్సవం కొనసాగుతుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుండి అమ్మకు అనేకమైన మొక్కులను మొక్కి ఆ మొక్కులన్నీ కూడాను తీర్చుకొని ఇక్కడికి జనం ఒక ప్రవాహంలాగా రావటం ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తున్నది.
మధ్యాహ్నం సమయంలో 12 నుంచి 3 గంటల వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ అన్నదానాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. ఎందుకంటే మదనానంద స్వామివారు చెప్పిన ఉపదేశం ఏమిటి అంటే, ఏ ఉత్సవం కానీ ఏ క్షేత్రం కానీ విరాజిల్లాలంటే దానికి నాదము సాదము 2 ఉండాలన్నారు. నాదమే కళ్ళ లాంటివి కాబట్టి ఇవి 2 కూడా 2 కళ్ళు అన్నాడు. నాదము అంటే భజన, అఖండ భజన. సాధం అంటే వచ్చిన వాళ్ళందరికీ కమ్మగా భోజనం పెట్టడం. ఈ 2 లేనిది అంధకారమయమైనటువంటిది నాయన. అందుకని ఈ క్షేత్రాన్ని తప్పకుండా మీరు ఏం జరిపినా ఇక్కడ ఉత్సవము అవి 2 అవశ్యంగా ఉండాలని వారి ఆజ్ఞను పురస్కరించుకొని ఇది కొనసాగుతూ వస్తున్నది. అయితే ప్రారంభంలో ప్రతిష్ఠించినటువంటి యొక్క సందర్భంలో అప్పుడు వారే చెప్పారు ఏమని అంటే, నాయనా మనం శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి జగద్గురువుల వారికి దీన్ని తప్పకుండా దీన్ని అంకితం చేయాలి అంటే శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులైనటువంటి యొక్క భారతీ తీర్థ మహాస్వామి వారికి ఈ క్షేత్రరాజ్యాన్ని ప్రారంభించింది 5వ సంవత్సరంలో వారికి దీన్ని అంకితం చేసి వారి అధీనం చేసినాం. ఆనాటి నుంచి వారి యొక్క ఆశీరనుగ్రహములతో ఈ క్షేత్రరాజ్యం వారి యొక్క సుపరిపాలనలో విరాజిల్లుతూ వస్తూ ఉన్నది. ఇలా ఈ అమ్మవారి క్షేత్రము అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలను అమ్మ సంకల్పంతో ఈ ప్రాంతంలో ఎక్కడ జరగనంతటి మహోత్కృష్టమైనటువంటి యొక్క సేవతో అన్నదానంతో కళకళలాడుతూ ఒక్కొక్క సంవత్సరానికి మరొక సంవత్సరానికి కోటి కుంకుమార్చనని, ఐతచండీ మహాయాగమని, ఇలా శతచండీ యాగమని, మహారుద్ర యాగమని, అతిరుద్ర యాగమని ఒక్కటి కాదు ఇక్కడ జరపబడినటువంటి యొక్క కార్యక్రమాలు ఒక అమ్మవారి యొక్క సంకల్పము, అమ్మవారి యొక్క ప్రేరణ ద్వారా ఏ విధమైనటువంటి యొక్క ఆలోచన లేకుండా, ఎటువంటి ఆర్థిక సంపత్తి లేకుండా సంకల్పం అయింది అంటే దానికి తగినటువంటి యొక్క సమకూర్పు అంతా కూడా చక్కగా జరిగి మనం ఆశించిన దానికంటే ఘనంగా దిగ్విజయంగా అందరూ భక్తుల ఆనందపరవశుల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉన్నది. అప్పుడు అనుకునేవాళ్ళం మేము, మరి ఇన్ని ప్రాకారాల దేవాలయ నిర్మాణం కావాలి అంటే మరి మనం ఒక అర్ధమంటపం కట్టాం, ముఖమంటపం కట్టాం. ఒక్క ప్రాకారం అమెరికాలో ఉండే ఇక్కడే పుట్టినటువంటి యొక్క పి రాములు గుప్తా గారు 7వ ప్రాకార నిర్మాణం కూడా చేసినారు. ఇక తర్వాత ఏ ప్రాకార నిర్మాణాలు అవ్వటం లేదు, కానీ కార్యక్రమాలు బాహుళ్యంగా అమ్మ సంకల్పంతో విరాజమానమై వెలుగొందుతున్నాయి. అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరుగుతున్నది. ఇది అమ్మ యొక్క సంకల్పమేమో. ఆమె ఎటువంటి మహత్తును పొంది ఎటువంటి దివ్యక్షేత్రాన్ని ఆవిర్భవింపజేయడానికి ఇన్ని సేవలు అమ్మ సంకల్పించుకొని చేయించుకుంటుందో మనకు తెలియదు. ఆమె ఏం చెప్తే చెయ్యాలన్న ఒక్క పరిపూర్ణ విశ్వాసమే తప్ప ఇది ఎవరి మానవ మాతృని యొక్క సంకల్పంతో జరిగిన కార్యక్రమాలు కావు. 250 క్వింటాల అన్నదానం జరిగింది ఒక వార్షికోత్సవంలో. ఇది చిన్న విషయం కాదండి. ప్రతి సంవత్సరం కూడా లక్ష దీపోత్సవం చివరి రోజు అయితే 5 గంటలకు 5:30కు ఒక్క 10-20 మంది 50 మంది కనపడ్డ వాళ్ళు ఇక్కడ ఇసుకేశ్చరాలన్నటువంటి యొక్క జనం 4:30-6 గంటల వరకల్లా సూర్యాస్తమయం దీపారాధన కల్లా ఈ 4.5 ఎకరాల స్థలం నిండిపోతున్నది. ఇప్పటికీ కూడా అదే నడుస్తున్నది. ఒక్క నిమిషంలో 1,00,000 దీపాలు వెలుగుతాయి. అలా దూర ప్రాంతాల నుండి సంతానం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపులు కడుతున్నారు. తర్వాత వివాహాలు కానటువంటి కన్యలు, వరులు, మగపిల్లలు కూడా ఇక్కడ ముడుపులు కడుతున్నారు. సంవత్సరం తిరగకముందే వాళ్ళకు వివాహం అవుతున్నది. చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు ఇక్కడ ఎన్నో మాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా ఎంత పుణ్యం చేసుకుంటే ఈ దివ్యక్షేత్రం ఇక్కడ విరాజిల్లుతున్నది. ఇక్కడ పుట్టినటువంటి యొక్క ప్రాణుల యొక్క పుణ్య విశేషం ఏమిటి అని అనుక్షణం మాకు ఒక పరమానంద భరితమైనటువంటి యొక్క పరిస్థితిని ఆ తల్లి ఎంత కృపతో మాకు ఇటువంటి దాన్ని ఏర్పాటు చేసింది అని మేము మనస్సు నిండా పరమతృప్తితో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ క్షేత్రంలో సేవ చేయనటువంటి యొక్క జన్మ నిరర్థకం అనేటువంటి స్థితిని మేము పొందగలుగుతూ ఉన్నాం. అటువంటిది ఎందుకంటే చాలామంది ఇక్కడ ఒక ఆవిడ డబ్బులు పోడగొట్టుకొని ఒక ఎంగేజ్మెంట్ కొరకు తన తమ్ముడి కూతురు కొరకు ఆమె అక్క డబ్బులు తీసుకొని పోతున్నది. చాలా గొప్ప అమౌంట్.
ఇక్కడికి అమ్మవారి దగ్గర దండం పెడదామని వచ్చింది. ఒక కొబ్బరికాయ కొడితే బాగుండు అనుకుంది. అక్కడ షాపులు బంద్ ఉన్నాయి. లోపలికి వచ్చింది, దండం పెట్టుకున్నది, ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఆమె దగ్గర ఆ డబ్బు మొత్తం ఏమీ లేదు. దానితో ఆమె పరమ దుఃఖానికి గురి అయి ఇక్కడ ఎవరినో రాయగారా అని చెప్పి చక్కగా ఏదో నా దగ్గరికి వచ్చింది. అమ్మ ఏంటి ఏమైందంటే, అమ్మ దగ్గర దర్శనం చేసుకుంటే నాకు ఈ గతి పట్టింది అయ్యగారు, నేను చాలా దరిద్రురాలి, నా తమ్ముడు ఏదో నా దగ్గర భద్రపరిచి ఇస్తే దాన్ని నేను ఇట్లా పోడగొట్టుకున్నా, నాకు ఏం చెప్పుకోవాలి, తెల్లవారితే ఎంగేజ్మెంటు, నా పరిస్థితి ఏమిటని దుఃఖపడితే, అమ్మ నువ్వు ఏమన్నా మొక్కు మొక్కినావా లోపలికి వెళ్ళేటప్పుడు అంటే, ఒక్క మాట అనుకున్నాను అయ్యగారు, కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను, కానీ అక్కడ షాపులు బంద్ ఉన్నాయంటే, ఇక్కడ బోలెడు షాపులు ఉన్నాయమ్మా, దేంట్లోనన్నా తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టు, అమ్మ నీకు ఇస్తున్నది, నీ డబ్బులు ఎక్కడ పోవు అని చెప్పినాను. మిట్ట మధ్యాహ్నం 3-4 గంటల సమయం. ఆ సమయంలో వచ్చింది, కొబ్బరికాయ తీసుకుని అమ్మవారి దగ్గర కొట్టి ముందుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళేసరికి ఆమె సంచికి సంచి అక్కడే ఉంది. అది తీసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అయ్యా నువ్వు చెప్పినట్టుగా నా ద్రవ్యం దొరికింది, నీ ఇంట్లో నుంచి ఏమన్నా మీరు తీసుకోమన్నది. ఇచ్చింది నేనుగా తల్లి, నీకు అమ్మవారు ఇచ్చింది, అమ్మకు మొక్కినావు లోపలికి వెళ్ళేటప్పుడు, ఆ మొక్కు తీర్చుకున్నావు, నీకు వెంటనే నీకు ఎటువంటి ఆపద వచ్చినా ఆపదను దూరం చేసింది. ఇలా ఒక్కటి కాదమ్మా, 58 ఏళ్ల వయస్సున్నటువంటి యొక్క ఆడవాళ్ళు సంతానం లేక వచ్చి బాధపడి ఇక్కడ ముడుపులు కట్టి ప్రదక్షిణాలు చేసి వెళితే అటువంటి వాళ్ళకు కూడా సంతానాన్ని ప్రసాదించినటువంటి యొక్క శక్తి కలిగిన దయ కలిగినటువంటి యొక్క జగన్మాత ఇక్కడ జగద్గురువులు, ఇక్కడ సద్గురువులు. కాబట్టి మహనీయుల యొక్క సంకల్ప బలం, అమ్మవారి పరిపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహము ఇవన్నీ కూడా ఉండి ఈ క్షేత్రము దినదినాభివృద్ధిని చెందుతూ ఇప్పుడు మన క్షేత్రంలో 6 ప్రాకారాలు పూర్తయినాయి. ఇక ఒకే ఒక్క ప్రాకారం నిర్మాణం కొనసాగవలసినటువంటి యొక్క అవసరం ఉన్నది. కనుక ఇటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రాన్ని అమ్మను మీరంతా కూడా దర్శించి ధన్యులు కావాలి. ఈ క్షేత్రరాజ నిర్మాణంలో మీరు సంపూర్ణ సహకారాన్ని అందించి ఇది మనందరి క్షేత్రంగా గుర్తించి మనందరం కూడా దీని యొక్క సేవలో మన జన్మ ధన్యం చేసుకోవాలని సహృదయంగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప క్షేత్రాన్ని మనం ఇక్కడ చూడడం అనేది నిజంగా మన గొప్ప అదృష్టంగా మీరు భావించండి. అందుచేత తప్పకుండా మనం కోరిన కోరికలన్నీ కూడా ఈ క్షేత్రంలో అమ్మ తీరుస్తుంది. ఆత్మవిశ్వాసంతో నేను చెబుతున్నాను. మరొక్క మాట మీకు సవినయంగా మనవి చెయ్యాలి. ఎందుకంటే ఎవ్వరిచ్చిన ఏ దాతలు ఇచ్చినటువంటి యొక్క ఒక్క రూపాయి కూడా అమ్మవారి యొక్క ప్రమాణంగా ఎవ్వరూ మరొక ఆ సందర్భానికి వినియోగించడం లేదు, వ్యక్తిగతంగా వినియోగించుకోవటం లేదు. అమ్మకే అంకితం చేసి ఆ ఒక్క రూపాయి కూడా అమ్మ క్షేత్రం యొక్క అభివృద్ధికి అందరి యొక్క హృదయాల్లో అటువంటి చక్కటి సద్గుణాన్ని అమ్మ ప్రసాదిస్తున్నది. ఇది అమ్మ యొక్క కృప తప్ప మరొక మాట కాదు. ఇది ఎందుకంటే ఈ కాలంలో ఇటువంటి యొక్క శక్తిని మానవులకు ఇవ్వడం అనేది చాలా కష్టతరమైంది. అయినా మాకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళందరికీ నిస్వార్థంగా సేవ చేసేటువంటి యొక్క యోగ్యతను హృదయాన్ని ఇచ్చి కాపాడుతున్నందుకు ఆమె పాదార విందములకు పదే పదే ప్రణవిల్లుతూ ఉన్నాను. ఇవాళ సైరా మీడియా వాళ్ళు ఈ క్షేత్రరాజం యొక్క విశేషాల్ని, మహిమను, అమ్మ యొక్క విశిష్టతను, ఇక్కడి జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని, సద్గురువుల యొక్క కృపను జనహృదయాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి క్షేత్రరాజాన్ని అందరూ దర్శించాలనేటువంటి యొక్క భక్తి తత్పరత, శ్రద్ధ, ఆసక్తి ఏర్పడటానికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు సంకల్పించుకొని క్షేత్రానికి రావడం చాలా నాకు కూడా పరమ సంతోషాన్ని కలిగించింది. వాళ్ళ ప్రయత్నం దిగ్విజయంగా పూర్తయి అమ్మవారి క్షేత్రం అందరి హృదయాల్లోకి వెళ్ళి అమ్మను అందరూ దర్శించినటువంటి యొక్క పుణ్యఫలం వాళ్ళను కూడా ఆశ్రయించి అభివృద్ధి చేయుగాకని నేను మనస్పూర్వకంగా వాళ్ళని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, తరువాత ఇక మిగతా దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ముందుకు వాళ్ళ విధానంలో వాళ్ళు కూడా మీకు తెలియపరుస్తారు. కనుక వాళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలను అందజేస్తూ అభినందనలు తెలియపరుస్తూ నా వానికి విరామం ఇస్తున్నా. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి భగవానికి జయ. సద్గురు మదనానంద సరస్వతీ స్వామి భగవానికి జయ.